సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోటి హెల్దీగా క్రిస్పీగా కరకరలాడుతూ నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి కప్పున్నర వరకు గోధుమ పిండి వేసుకొని అదే కప్పు తోటి పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారండి. ఈ రెండు బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ నెయ్యి వేసి పిండిని బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా చపాతీ ముద్దలాగా కలిపేసుకుని మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని కప్పు పుట్నాల పప్పు, ముప్పావు కప్పు బెల్లము, 4-5 యాలకులు వేసి ఇలా పౌడర్ చేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. అదే కప్పు తోటి ముప్పావు కప్పు వరకు తురిమిన ఎండు కొబ్బరిని వేసుకొని పిండిలో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని మనం కలిపెట్టుకున్న గోధుమ పిండిని ఇలా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని చేతుల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసుకొని మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలో పొడి పిండి, ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న ఉండల్ని పొడి పిండిలో డిప్ చేసి ఇలా చపాతీలు చేసుకొని పెట్టుకున్న తర్వాత కజ్జికాయల చెక్కకి నూనె అప్లై చేసేసి చపాతీని వేసుకొని తగినంత పిండిని వేసేసి చుట్టూ ఇలా వాటర్ తోటి తడి చేసుకున్న తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి చివర ఉన్న తోకలు కట్ చేసేసుకొని ఇలాగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. వీటిని మీడియం హీట్ చేసుకున్న ఆయిల్లో వేసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.